హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఇంకా కెమిస్ట్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామండి. ఇంక ఈరోజు నుండి 8 మార్క్స్ 4 మార్క్స్ నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏ రోజు ఎక్స్ప్లెయిన్ చేసినా ఆ రోజు మీరు ప్రిపేర్ అయితే పక్కా కెమిస్ట్రీలో మంచి మార్క్స్ అయితే మీరు తెచ్చుకోగలుగుతారు. సో స్టార్ట్ చేద్దాం. ఈరోజు స్టార్టింగ్ 8 మార్క్స్ అండి. 8 మార్క్స్లో మనకి ఫస్ట్ చాప్టర్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్ అనమాట. అటామిక్ స్ట్రక్చర్లో బోస్ నెంబర్స్. సో ఫస్ట్ అసలు అటామిక్ స్ట్రక్చర్ గురించి చెప్పుకునే ముందు మనకి యాటమ్ అంటే ఏంటో తెలియాలి. సో యాటమ్ అంటే నథింగ్ బట్ విచ్ ఈజ్ ఏ గ్రీక్ వర్డ్ అండి. సో నథింగ్ బట్ ఎటామియో అనేసి అంటే ఆ గ్రీక్ వర్డ్ ఏంటి, ఎటామియో అనమాట. అసలు ఆ ఎటామియో అంటే ఏంటి, విచ్ ఈజ్ అన్కటబుల్ అనమాట. ఎటామియో అంటే కట్ చేయలేంది అనేసి అనమాట. సో ఈ ఎటామియో నుండి యాటమ్ వచ్చింది. సో అసలు ఎవరు ప్రపోజ్ చేశారు, జాన్ డాల్టన్ ప్రపోజ్ చేశాడండి యాటమ్ అనే వర్డ్ని. సో అక్కడ నుండి జాన్ డాల్టన్ యాటమ్ని ప్రపోజ్ చేసిన దగ్గర నుండి చాలా థీరీస్ అనమాట. సో ఏంటంటే జాన్ డాల్టన్ యాటమ్ ఒకటే ప్రపోజ్ చేశాడు, యాటమ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేసి ప్రపోజ్ చేశాడు. తర్వాత జాన్ డాల్టన్ తర్వాత మోడర్న్ అటామిక్ థియరీని ప్రపోజ్ చేశారండి. మోడర్న్ అటామిక్ థియరీ ప్రపోజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే యాటమ్ ఈజ్ డివిజిబుల్. జనరల్గా జాన్ డాల్టన్ ఏం చెప్పారు, యాటమ్ ఈజ్ అన్కటబుల్ అని చెప్పారు. బట్ ఇక్కడ యాటమ్ ఈజ్ డివిజిబుల్ అంటున్నారు. సో అందులో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, అండ్ అలాగే న్యూట్రాన్స్ కూడా ఉంటాయి అంట. సో ఇలా 3 సబ్ పార్టికల్స్ ఉంటాయి అనేసి చెప్తున్నారు. ఇది మోడర్న్ అటామిక్ థియరీ. సో ఈ మోడర్న్ అటామిక్ థియరీలో 3 పార్టికల్స్ ఉన్నాయి అనేసి చెప్పారు. సో ఈ ఎలక్ట్రాన్స్ని, ప్రోటాన్స్ని, న్యూట్రాన్స్ని ఫైండ్ అవుట్ చేసింది ఎవరు, డిస్కవర్ చేసింది ఎవరంటే ఎలక్ట్రాన్ డిస్కవర్ చేసింది జేజే థామ్సన్ అండి. ప్రోటాన్ డిస్కవర్ చేసింది రూదర్ఫోర్డ్, న్యూట్రాన్ డిస్కవర్ చేసింది చాడ్విక్ అనమాట. సో ఎలక్ట్రాన్కి వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ప్రోటాన్కి వచ్చేసి పాజిటివ్ ఛార్జ్, న్యూట్రాన్కి వచ్చేసి న్యూట్రల్ ఛార్జ్. అంటే నథింగ్ బట్ ఐదర్ పాజిటివ్ కాదు నెగిటివ్ కాదనమాట, న్యూట్రల్ అన్నట్టు. సో ఇక్కడ ఈ జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ని ప్రపోజ్ చేసిన తర్వాత సమ్ అటామిక్ మోడల్ ప్రపోజ్ చేశాడండి. అదే ప్లమ్ పుడింగ్ మోడల్ అని కూడా అంటారు. ప్లమ్ పుడింగ్ మోడల్ ఆర్ వాటర్ మెలాన్ మోడల్ సమ్ అంటారు అనమాట. నెక్స్ట్ రూదర్ఫోర్డ్ ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ చేశాడు. దేనికోసం, యాటంలో ఏమేమి ఉంటాయి, అసలు ఎలా ఉంటుంది అని చెప్పేసి, అసలు యాటమ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఈ 2 అటామిక్ మోడల్స్ని ప్రపోజ్ చేశారు. సో జేజే థామ్సన్ ఏమని చెప్పాడంటే యాటమ్ స్పెరికల్గానే ఉంటుంది. సో అందులో మోస్ట్ ఆఫ్ ది పార్ట్ పాజిటివ్ పార్ట్ ఉంటుంది, అందులో ఎలక్ట్రాన్స్ ఏమో ఎంబెడెడ్ అంటే లైక్ పుచ్చకాయ ఉంటుంది కదండి, పుచ్చకాయలో సీడ్స్ ఎట్లా అయితే ఉంటాయో అట్లానే మనకి ఏదైతే యాటమ్ ఉందో యాటంలో ఎలక్ట్రాన్స్ అట్లా ఉంటాయి. రిమైనింగ్ పార్ట్ అంతా, ఇప్పుడు పుచ్చకాయలో రెడ్ పార్ట్ అంతా ఉంది కదండి, దాన్ని ఆ రెడ్ పార్ట్ అంతా పాజిటివ్ పార్ట్, సీడ్స్ ఏదైతే ఉన్నాయో అవి నెగిటివ్ పార్ట్, నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ అనేసి చెప్తున్నారు. సో ఇది జేజే థామ్సన్ మోడల్ అనమాట. సో రూదర్ఫోర్డ్ ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ జేజే థామ్సన్ తర్వాత ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఏమని రూదర్ఫోర్డ్ ఆల్ఫా రే స్కాటరింగ్లో ఏమని చెప్తున్నారంటే యాటమ్ ఏమో స్పెరికల్గా ఉంటుంది, యాటంలో మిడిల్ పార్ట్ సెంట్రల్ పార్ట్లో పాజిటివ్ పార్ట్ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద స్పేస్ ఏంటంటే ఎంటీ. తర్వాత నీల్స్ బోర్ ఒక అటామిక్ మోడల్ని ప్రపోజ్ చేశారు. సో ఆ అటామిక్ మోడల్ ఏంటో చూద్దాము. సో చూడండి బోస్ మోడల్ అనమాట ఇది. సో ఈ అటామిక్ మోడల్ని ప్రపోజ్ చేసింది నీల్స్ బోర్ అండి. సో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి దేని చుట్టూ, న్యూక్లియస్ చుట్టూ. ఇక్కడ చూడండి పాజిటివ్ ఛార్జ్ అని పెట్టేసి ఉంది కదా, దీన్ని న్యూక్లియస్ అనేసి అంటాము. సో ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనమాట. ఇక్కడ సర్కిల్స్ గీసాను కదా, ఈ సర్కిల్స్లో ఏంటంటే ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉండడం, అవి సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతూ ఉండే వాటిని ఆర్బిట్స్ అనేసి అంటాం. ఈ సర్కిల్స్ని ఆర్బిట్స్ అనేసి అంటారండి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, దీస్ ఆర్బిట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై KLMNR 1 2 3 4 n = 1 2 3 4 అనమాట. సో ఈ ఒక్కొక్క ఆర్బిట్ అనమాట. సో ఈ ఆర్బిట్ని ఏమంటారంటండి, KLMNR 1 2 3 4. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, యాజ్ n వాల్యూ ఇంక్రీజెస్ సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్ ఆల్సో ఇంక్రీజెస్ అనేసి అంటున్నారు. n వాల్యూ అంటే నథింగ్ బట్ 1 2 3 4. యాజ్ n వాల్యూ ఇంక్రీజెస్ సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్ ఆల్సో ఇంక్రీజెస్. నెక్స్ట్, each orbit is associated with definite amount of energy, so these orbits are called as energy levels అనమాట. సో ఈ ఆర్బిట్స్కి ఏంటంటే సమ్ ఎనర్జీ ఉంటుందన్నమాట. ఇప్పుడు పర్టికులర్గా ఇప్పుడు మనకి సమ్ ఎనర్జీ ఉంటుంది, అట్లాగే ఈ ఆర్బిట్స్కి సమ్ ఎనర్జీ ఉంటుంది. సో ఈ ఎలక్ట్రాన్ ఈ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతున్నంతసేపు ఇట్ నైదర్ గెయిన్స్ ఎనర్జీ నార్ లూజెస్ ఎనర్జీ. ఎనర్జీని లూజ్ అవ్వదండి, అండ్ అలాగని ఎనర్జీని గెయిన్ కూడా అవ్వదు. సో ఏదైతే ఎనర్జీ ఉందో అదే ఎనర్జీ తోటి తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇది బోర్స్లో అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక నెక్స్ట్ పాయింట్ చూద్దాం. వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ లోవర్ ఆర్బిట్ టు హయ్యర్ ఆర్బిట్,
ఎనర్జీ ఈజ్ అబ్జార్బ్డ్. ఇక్కడ లోవర్ ఆర్బిట్ అంటే ఏదో చూడండి. సో ఇక్కడ 1 అని పెట్టేసింది కదా. సో ఏదైతే లోవర్లో ఉందో ఇది వచ్చేసి లోవర్ ఆర్బిట్. సో లోవర్ ఆర్బిట్లో ఒక ఎలక్ట్రాన్ ఉందనుకోండి, ఇక్కడ నుండి ఒక ఎలక్ట్రాన్ హయ్యర్ ఆర్బిట్కి జంప్ అయింది అనుకోండి, ఎనర్జీ వచ్చేసి అబ్జార్బ్ అవుతుంది. అదే ఒకవేళ ఇక్కడ ఎలక్ట్రాన్ హయ్యర్ ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ లోవర్ ఆర్బిట్లోకి జంప్ అయింది అనుకోండి, ఎనర్జీ వచ్చేసి ఎమిట్ అంటే ఏంటి, అబ్జార్బ్ అంటే ఏంటి తెలుసు కదా. అబ్జార్బ్ అంటే అబ్జార్బ్ చేసుకోవడం, ఎమిట్ అంటే రిలీజ్ చేయడం అన్నట్టు. ఎనర్జీ ఇక్కడ ఏమో ఎమిట్ అవుతుంది. ఎప్పుడు హయ్యర్ ఆర్బిట్ నుండి లోవర్ ఆర్బిట్కి ఎలక్ట్రాన్ జంప్ అయితే ఎనర్జీ ఎమిట్ అవుతుందండి. లోవర్ ఆర్బిట్ నుండి హయ్యర్ ఆర్బిట్కి ఎలక్ట్రాన్ జంప్ అయితే ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది. సో దానికి డిఫరెన్స్ వచ్చేసి E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్స్ టు h. సో నెక్స్ట్ చూడండి, యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ క్వాంటైజ్డ్ అంటున్నారు. అంటే నథింగ్ బట్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు h/2π అనమాట. అది కూడా ఇంటిగ్రల్ మల్టిపుల్స్ అంటే మల్టిపుల్స్ ఆఫ్ n అనమాట. సో m యాంగులర్ మొమెంటమ్ అనమాట. సో ఇక్కడ m వచ్చేసి మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, v వచ్చేసి వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, r వచ్చేసి రేడియస్ ఆఫ్ ఆర్బిట్, n వచ్చేసి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, h అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, పై అంటే వాల్యూ అనమాట 22/7 వాల్యూ. సో ఇవి వచ్చేసి పాస్టులేట్స్ అండి. 7 పాస్టులేట్స్ ఉంటాయి. నెక్స్ట్ అండి హైడ్రోజన్ స్పెక్ట్రమ్ చూడండి ఒకసారి. సో ఇక్కడ స్పెక్ట్రమ్లో ఏం చెప్పుకుంటారంటే సమ్ హైడ్రోజన్ గ్యాస్ని ఏం చేశారు, డిశ్చార్జ్ ట్యూబ్లో తీసుకున్నాం. డిశ్చార్జ్ ట్యూబ్లో అంటే నథింగ్ బట్ ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇది సమ్ డిశ్చార్జ్ ట్యూబ్లో తీసుకున్నాము. ఏం గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ తీసుకున్నప్పుడు ఇవేంటి హీట్ చేశారండి. సో హీట్ చేసిన తర్వాత ఈ డిశ్చార్జ్ ట్యూబ్ని హీట్ చేస్తే ఏమవుతుంది, ఈ హైడ్రోజన్ గ్యాస్ కింద నుండి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి జంప్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఉండే ఎలక్ట్రాన్ వచ్చేసి, ఇందులో ఎలక్ట్రాన్ ఉంటుంది కదా, ఎలక్ట్రాన్ వచ్చేసి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి జంప్ అవుతుంది. సో హయ్యర్ ఎనర్జీ లెవెల్లో స్టేబుల్గా ఉండలేక లోవర్ ఎనర్జీ లెవెల్ నథింగ్ బట్ గ్రౌండ్ స్టేట్కి కిందకు వచ్చేస్తుంది బై ఫార్మింగ్ 5 స్పెక్ట్రల్ లైన్స్ అనమాట. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. వెన్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ టేకెన్ ఇన్ ఏ డిశ్చార్జ్ ట్యూబ్, ఎలక్ట్రాన్స్ ఆర్ excited to higher energy level. At higher energy level they are not stable, so they come to down state. సో చూడండి, హైడ్రోజన్ గ్యాస్ని డిశ్చార్జ్ ట్యూబ్లో తీసుకుంటాము. అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ హీట్ చేయడం వల్ల అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తాయి. హయ్యర్ ఎనర్జీ లెవెల్లో అవి స్టేబుల్గా ఉండలేక, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్నామండి, జంప్ చేసి అలానే హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఉండగలుగుతామా, ఉండలేం కదా. సో అట్లనే మనం ఎలాగైతే డౌన్కి వస్తామో అట్లాగే ఎలక్ట్రాన్స్ కూడా హయ్యర్ ఎనర్జీ లెవెల్లో స్టేబుల్గా ఉండలేక అవి కూడా డౌన్ స్టేట్కి వచ్చేస్తాయి అనమాట. సో డౌన్ స్టేట్కి వచ్చే సిరీస్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ని ఫామ్ చేస్తాయండి. అవి లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ప్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్ అండ్ అలాగే ఫన్ సిరీస్ అనమాట. లైమన్, బామర్, ప్యాషన్, బ్రాకెట్ అండ్ అలాగే ఫన్ సిరీస్ అండి. సో లైమన్ సిరీస్ ఎప్పుడు ఫామ్ అవుతాయి ఒకసారి చూద్దాం, అసలు స్పెక్ట్రా ఎట్లా ఉంటుంది అనేసి. సో చూడండి, ఇది స్పెక్ట్రా అనమాట. సో వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు, అంటే నథింగ్ బట్ ఇక్కడ చూడండి హయ్యర్ ఎనర్జీ లెవెల్, ఇక్కడ 7 అనేది హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుండి ఫస్ట్ ఎనర్జీ లెవెల్, నథింగ్ బట్ ఇది n=1 అనేది ఫస్ట్ ఎనర్జీ లెవెల్. హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుండి ఫస్ట్ ఎనర్జీ లెవెల్కి ఎలక్ట్రాన్ జంప్ అయితే లైమన్ సిరీస్ అయితే ఫామ్ అవుతాయండి. అది వచ్చేసి యూవీ రీజియన్లో ఫామ్ అవుతాయి. నెక్స్ట్ వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఆర్బిట్ టు సెకండ్ ఆర్బిట్, బామర్ సిరీస్ ఫామ్ అవుతాయి. అది కూడా విజిబుల్ రీజియన్లో ఫామ్ అవుతాయండి. నెక్స్ట్ వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఆర్బిట్ టు థర్డ్ ఆర్బిట్, ప్యాషన్ సిరీస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ నియర్ IR రీజియన్. అవి కూడా రీజియన్ వచ్చేసి ఇన్ఫ్రారెడ్ రీజియన్ అన్నట్టు, నియర్ ఇన్ఫ్రారెడ్ రీజియన్. సో వెన్ ఎలక్ట్రాన్ హయ్యర్ ఆర్బిట్ నుండి ఫోర్త్ ఆర్బిట్కి జంప్ అయితే బ్రాకెట్ సిరీస్ ఫామ్ అవుతాయి అంటండి. సో అవి కూడా ఎక్కడ, మిడిల్ IR రీజియన్, మిడిల్ ఇన్ఫ్రారెడ్ రీజియన్లో. నెక్స్ట్ వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ హయ్యర్ ఆర్బిట్ నుండి ఫిఫ్త్ ఆర్బిట్కి జంప్ అయింది అనుకోండి, ఫన్ సిరీస్, ఇక్కడ పీ సైలెంట్ అని చెప్పుకుంటాము. సో ఫన్ సిరీస్ అయితే ఫామ్ అవుతాయి. అవి కూడా ఫార్ IR రీజియన్లో అనమాట. సో ఇది వచ్చేసి హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అండి. హైడ్రోజన్ స్పెక్ట్రమ్ అయితే జాగ్రత్తగా వేయండి. ఇక్కడ చూడండి, ఈ ట్రాన్సిషన్స్ n వాల్యూస్ గ్యాప్ ఎక్కువ ఉండాలి, కింద నుండి గ్యాప్ వచ్చేసి డిక్రీజ్ అవుతూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n=1 నుండి n=2కి గ్యాప్ ఎక్కువ ఉంది. సో ఆ గ్యాప్ 2కి 3కి కొంచెం రెడ్యూస్ అవ్వాలి. కంపేర్ టు 2 to 3, 3 to 4 ఇంకొంచెం రెడ్యూస్ అవుతుంది. సో ఏమవుతుంది, గ్యాప్ అనేది హయ్యర్ ఎనర్జీ లెవెల్ వెళ్ళే వరకు రెడ్యూస్ అవుతుందన్నమాట. సో అలా మీరు ఈ లైన్స్ గీసుకోవాలన్నమాట. సో సెంటెన్స్ ఫార్మేషన్ అయితే ఈజీగా చేయొచ్చండి. లైమన్ సిరీస్. సో వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్
ఎనీ హయ్యర్ ఆర్బిట్ టు ఫస్ట్ ఆర్బిట్కి వస్తే లైమన్ సిరీస్ ఫామ్ అవుతాయి, అది కూడా యూవీ రీజియన్లో. సో వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఆర్బిట్ టు సెకండ్ ఆర్బిట్ బామర్ సిరీస్ ఫామ్ అవుతాయండి, అది కూడా విజిబుల్ రీజియన్. నెక్స్ట్ అండి, వెన్ ఎలక్ట్రాన్ జంప్స్ ఫ్రమ్ ఎనీ హయ్యర్ ఆర్బిట్ టు థర్డ్ ఆర్బిట్ ప్యాషన్ సిరీస్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ నియర్ ఐఆర్ రీజియన్. అంటే ఫస్ట్ ఆర్బిట్ ఎలక్ట్రాన్ హయ్యర్ ఆర్బిట్ నుండి ఫస్ట్కి వస్తే లైమన్ ఫామ్ అవుతాయి, ఎలక్ట్రాన్ హయ్యర్ నుండి సెకండ్కి వస్తే బామర్ ఫామ్ అవుతాయి, ఎలక్ట్రాన్ థర్డ్కి వస్తే ప్యాషన్ ఫామ్ అవుతాయి, ఎలక్ట్రాన్ ఫోర్త్ ఆర్బిట్కి వస్తే బ్రాకెట్ సిరీస్ ఫామ్ అవుతాయి, ఎలక్ట్రాన్ ఫిఫ్త్ ఆర్బిట్కి వస్తే ఫన్ సిరీస్ ఫామ్ అవుతాయండి. సో ఇవి ఈజీగా రాసేయచ్చు అనమాట. బోర్స్ అనేది చాలా చాలా ఈజీ. సో డయాగ్రామ్ వేసేసి ఇంతవరకు రాసేస్తే మీకు 8 మార్క్స్ వచ్చేస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వాంటమ్ నెంబర్స్ అండ్ దే సిగ్నిఫికెన్స్. అసలు క్వశ్చన్ చదువుదాం. హౌ ఆర్ క్వాంటమ్ నెంబర్స్ ఎన్, ఎల్, ఎం అండ్ ఎస్ ఆర్ డెరైవ్డ్, ఎక్స్ప్లెయిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ క్వాంటమ్ నెంబర్స్. అంటే అసలు క్వాంటమ్ నెంబర్స్ ఎట్లా వచ్చాయి అనేసి అంటున్నారు. సో అసలు క్వాంటమ్ నెంబర్స్ని ఎందుకు ప్రపోజ్ చేశారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్బిట్ ఉంది, ఆర్బిట్లో ఎలక్ట్రాన్ ఏంటి రివాల్వ్ అవుతూ ఉంది. సో రివాల్వ్ అవుతున్నప్పుడు దాని పొజిషన్ అనేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి కదండి. సో దానికోసం సమ్ నెంబర్స్ కావాలి కదా, సో సమ్ వాల్యూస్ అనేసి కావాలి అని చెప్పేసి టు లొకేట్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్ 4 క్వాంటమ్ నెంబర్స్ ఆర్ డెరైవ్డ్. సో ఆర్బిట్లో ఎలక్ట్రాన్ పొజిషన్ని మనం కనుక్కోవడం కోసం 4 క్వాంటమ్ నెంబర్స్ని డెరైవ్ చేశారండి. అవేవేంటో చూద్దాం. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో ఫస్ట్ వచ్చేసి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని ప్రపోజ్ చేసింది మనకి నీల్స్ బోర్. మీకు ముందే చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఈ పాయింట్ అయితే మస్ట్ అని షుడ్ అనమాట. టు లొకేట్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్ 4 క్వాంటమ్ నెంబర్స్ ఆర్ డెరైవ్డ్ అనేసి ఇది రాసిన తర్వాత ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ రాసుకొని ఈ 4 పాయింట్స్ ఎనఫ్ అండి. ఎవరు ప్రపోజ్ చేశారు, దేంతో డినోట్ చేస్తున్నారు, దీనికి వాల్యూస్ ఏముంటాయి అండ్ అలాగే సిగ్నిఫికెన్స్ రాయకపోతే మనకి ఈచ్ సిగ్నిఫికెన్స్ క్యారీస్ 1 మార్క్ అనమాట. సో సిగ్నిఫికెన్స్కి 1 మార్క్ తీసేస్తారు. సో మస్ట్ అండ్ షుడ్గా సిగ్నిఫికెన్స్ నేర్చేసుకోవాలి. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాజ్ ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్ అండ్ ఈజ్ డినోటెడ్ బై లెటర్ ఎన్ అండ్ ఇట్ హ్యాస్ వాల్యూస్. అంటే నథింగ్ బట్ ఎన్ అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కదండి, ఆల్రెడీ మనకి బోర్డ్స్లో వచ్చింది. ఇట్ హ్యాస్ KLMNR 1 2 3 4 n = 1 2 3 4 అని. సో అవే వాల్యూస్ అనమాట. ఇట్ హ్యాస్ వాల్యూస్ 1 2 3 4 ఆర్ KLMN అనమాట. నెక్స్ట్ ఇట్ సిగ్నిఫికెన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, బోర్డ్స్లో వచ్చింది. సో ఇట్ గివ్స్ ద సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్. అంటే నథింగ్ బట్ యాజ్ ఎన్ వాల్యూ ఇంక్రీజెస్ సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్ ఆల్సో ఇంక్రీజెస్ అని మీరు విన్నారు కదా, గుర్తుంది కదా. సో ఏంటిది, సైజ్ గురించి అండ్ ఎనర్జీ గురించి చెప్తుందన్నమాట. ఏంటి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అండి. నెక్స్ట్ అండి అజిముతల్ క్వాంటమ్ నెంబర్. సో అజిముతల్ క్వాంటమ్ నెంబర్ వాజ్ ప్రపోజ్డ్ బై సోమర్ఫీల్డ్. సో దీన్ని దేంతో డినోట్ చేస్తాము, లెటర్ ఎల్, స్మాల్ ఎల్ అండి. సో దీనికి వాల్యూస్ వచ్చేసి 0 1 2 అండ్ సో ఆన్ n-1. అంటే నథింగ్ బట్ ఇక్కడ n వాల్యూస్ ఏమో 1 2 3 4 నుండి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ l వాల్యూస్ వచ్చేసి n-1 అనమాట. అంటే నథింగ్ బట్ n వాల్యూస్ కంటే 1 వాల్యూ తక్కువతోటి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ 1 2 3 4 అంటే 1 - 1 అంటే 0 కదా. సో 2 - 1 1 అలా ఇలా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో 1 వాల్యూ తక్కువతోటి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇట్ వాల్యూస్ ఆర్ 0 1 2 అండ్ సో ఆన్ n-1. నెక్స్ట్ అండి సిగ్నిఫికెన్స్ చూడండి. ఇట్ గివ్స్ ద షేప్ ఆఫ్ ద ఆర్బిటల్. ఏంటంటే ఈ ఎల్ వాల్యూ దేన్ని చూపిస్తుంది, ఏదైతే మన ఆర్బిటల్ ఉంటుందో ఆర్బిటల్ షేప్ను డిసైడ్ చేస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎస్ ఆర్బిటల్ ఉందనుకోండి, ఎస్ ఆర్బిటల్ వచ్చేసి అది స్పెరికల్ అనేసి చూపిస్తుంది, స్పెరికల్. సో స్పెరికల్ అయితే ఎల్ వాల్యూ ఏమవుతుందో చూద్దాం. స్పెరికల్, సో ఎల్ వాల్యూ వచ్చేసి 0. సో డంబెల్కి ఎల్ వాల్యూ 1, డబుల్ డంబెల్కి ఎల్ వాల్యూ వచ్చేసి 2, 4 ఫోల్డ్ డంబెల్కి ఎల్ వాల్యూ వచ్చేసి 3 అనమాట. సో ఇవి వచ్చేసి ఎల్ వాల్యూస్ అండి. సో ఇట్ గివ్స్ ద సిగ్నిఫికెన్స్ ఇట్ గివ్స్ ద షేప్ ఆఫ్ ద ఆర్బిటల్ అనమాట. ఎస్ ఈజ్ స్పెరికల్, పి ఈజ్ డంబెల్, డి ఈజ్ డబుల్ డంబెల్, ఎఫ్ ఈజ్ 4 ఫోల్డ్ డంబెల్ అన్నట్టు. నెక్స్ట్ అండి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. సో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ని ప్రపోజ్ చేసింది మనకి ల్యాండే ప్రపోజ్ చేశారు. సో దీన్ని స్మాల్ ఎంతో డినోట్ చేస్తాము. సో అండ్ దీనికి వాల్యూస్ కూడా -L to +L ఇంక్లూడింగ్ 0 అనమాట. అంటే నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎల్ వాల్యూ 1 అనుకోండి, ఎల్ వాల్యూ 1, ఎం వాల్యూస్ కావాలి అంటే ఏమవుతుంది, ఎం వాల్యూస్కి -L to +L కదా, -1, ఎల్ వాల్యూ 1 కాబట్టి -L అంటే -1 +1 అండ్ ఇంక్లూడింగ్ 0, -1 +1 0. అదే ఒకవేళ L = 2 అనుకోండి, L = 2 అయితే -2 -1 0 +1 +2. సో ఇవి వచ్చేసి ఎం వాల్యూస్ అవుతాయి అన్నమాట. సో ఇంక్లూడ్ ఇట్ వాల్యూస్ ఆర్ -L to +L ఇంక్లూడింగ్ 0 అన్నట్టు.
నెక్స్ట్ అండి దీని సిగ్నిఫికెన్స్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ స్పేస్ అంటే 3 డైమెన్షనల్ స్పేస్లో దాని ఆర్బిటాల్ ఓరియంటేషన్ని సిగ్నిఫికెన్స్ అనమాట. దేనికి? మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్కి. నెక్స్ట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అండి. సో స్పిన్ క్వాంటమ్ నెంబర్ వాజ్ ప్రపోజ్డ్ బై ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్. సో ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్ ఇద్దరు ప్రపోజ్ చేశారు. మీరు ఒక్కరి నేమ్ రాస్తే మార్క్స్ పోతాయండి, ఇద్దరు నేమ్స్ రాయాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ డినోటెడ్ బై లెటర్ ఎస్ అనమాట. ఎస్ లెటర్ తోటి డినోట్ చేస్తాము. అండ్ ఇట్ హ్యాస్ వాల్యూస్ +½ అండ్ -½ వీటికి వాల్యూస్ ఏంటి? +½ ఉంటుంది అండ్ అలాగే -½ ఉంటుంది అనమాట. +½ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్, ఇదొక ఎలక్ట్రాను, ఇదొక ఎలక్ట్రాను. సో +½ ఏమో క్లాక్ వైజ్ డైరెక్షన్ కండి, -½ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో దీనికి వచ్చేసి +½ అనమాట, ఈ ఎలక్ట్రాన్కి వచ్చేసి -½ అన్నట్టు. సో వాల్యూస్ ఏంటి? ఈ ఎలక్ట్రాన్స్ 2 ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్న ఎలక్ట్రాన్కి ఏమో +½ అనమాట, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉన్న ఎలక్ట్రాన్కి ఏమో -½ అన్నట్టు. సో ఇవి వాల్యూస్ డినోట్ చేస్తాము. సో నెక్స్ట్ అండి సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ స్పిన్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. అంటే నథింగ్ బట్ సమ్ ఎలక్ట్రాన్ ఉంది, ఆ ఎలక్ట్రాన్కి డైరెక్షన్ అండ్ అలాగే దాని వాల్యూ చూపిస్తుంది అనమాట. డైరెక్షన్ ఆఫ్ స్పిన్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. సో డైరెక్షన్ అయితే అది క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా అనేసి చూపిస్తుంది. సో ఇవి వచ్చేసి క్వాంటమ్ నెంబర్స్ అండి.